కేవలం 7 రోజుల్లో మీ లైఫ్ లో డిఫరెన్స్ కనిపిస్తుంది, లేకపోతే నా ఛానల్ డిలీట్ చేసేస్తా. సో ఇప్పుడు మనం క్లియర్ గా స్టోరీ స్టార్ట్ చేస్తే, నెక్స్ట్ డే డేవిడ్ ఫుల్ మోటివేషన్ తో పడుకున్నాడు. అలారం సెట్ చేశాడు 6 గంటలకి. తెల్లవారు అలారం రింగ్ అవగానే బాడీ చెప్తుంది ఇంకొంచెం సేపు పడుకో బ్రో, ఏం కాదు అని. కానీ మైండ్ చెప్తుంది రేపటి నుంచి స్టార్ట్ చేద్దామని. సో ఈ రెండు ఎలా చెప్తే తనేం చేస్తాడు? స్నూస్ బటన్ నొక్కుతాడు. అలాగే 7 అయింది, 7:30 అయింది. ఫైనలీ ఫోర్స్ఫుల్ గా లేచాడు 7:30కి. అట్లీస్ట్ లేచనులే అని ఆనందపడ్డాడు. కన్సేపు పోయాక చైర్ మీద కూర్చొని ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు. అప్పుడు తన బ్రెయిన్ అంతా బ్లాంక్, ఫోకస్ లెవెల్ 0, ఎనర్జీ వెరీ లో. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం మనం గుర్తు పెట్టుకోవాలి. మనం అర్లీగా లేవడం ఈజీ అనుకుంటాం, కానీ అర్లీగా థింక్ చేయడం అతి కష్టమైన పని. సో ఆ మరుసటి రోజు ఇంకొంచెం బెటర్ అవ్వాలి. ఆ మరుసటి రోజు మళ్ళీ ఫెయిల్ అయినా మళ్ళీ లేవాలి. కొన్ని రోజులు అలా లేస్తూ ఉంటే మొత్తానికి మనకు అది అలవాటు అవుతుంది. ముందు లేట్ గా లేచినా గిల్ట్ ఉండేది కాదు. ఇప్పుడు 7:30కి లేచినా కూడా నేను ఫెయిల్ అయ్యాను అనే ఫీలింగ్. ఎందుకంటే నువ్వు ఆ టైం ని ఫిక్స్ చేసావు నీ బ్రెయిన్ లో. 6 గంటలకి లేవాలనుకుంటున్నావు, 7:30కి లెగుస్తున్నావు. ఈ మధ్యలో గ్యాప్ నువ్వు చేతులారా వదులుకుంటున్న సమయం. ఈ విషయం నువ్వు అర్థం చేసుకో. 1 వీక్ ఇలా చేస్తున్న తర్వాత డేవిడ్ చాలా ఫ్రస్ట్రేట్ అయ్యాడు. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా వల్ల కాలేదు సార్, నేను మార్నింగ్ పర్సన్ కాదు, నాకు డిసిప్లిన్ లేదు అని మొక్క మీద వెళ్ళి చెప్పేశాడు ఆ డాక్టర్ బుక్ కి. అప్పుడు డాక్టర్ బుక్ కామ్ గా తను చెప్పిందంతా విని నవ్వుతూ ఇలా అడుగుతాడు, నువ్వు మార్నింగ్ లేచి అసలు ఏం చేసావు? అప్పుడు డేవిడ్ అంటాడు, ర్యాండమ్ గా కొన్ని వీడియోస్, కొన్ని ఆర్టికల్స్ చూసా అంతే అని చెప్తాడు కేర్లెస్ గా. అప్పుడు డాక్టర్ బుక్ అంటాడు, అదే కదా సమస్య, నువ్వు అనుకున్నది చేయలేకపోతున్నావు. ఎందుకంటే నువ్వు యాక్టివిటీస్ మీద ఫోకస్ చేస్తున్నావు, కాంట్రిబ్యూషన్ మీద కాదు. బిజీగా ఉండడం ఈజీ, యూస్ఫుల్ అవ్వడం చాలా టఫ్. ఈమెయిల్ చెక్ చేయడం బిజీ, రీల్స్ చూడడం బిజీ. కానీ అవి నీ లైఫ్ మార్చేస్తాయా? లేదు కదా. ఇలా డాక్టర్ బుక్ ఇంకా చాలా విషయాలు చెప్తాడు. ఇందులో ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఇది చాలా బెస్ట్ ఎగ్జాంపుల్. కేర్ఫుల్ గా వినండి. ఒక మనిషి రోడ్డు మీద నడుస్తూ చుట్టుపక్కల చూస్తున్నాడు. ఆ పక్కన 3 వర్కర్స్ ఏం చేస్తున్నారంటే ఇటుకల్ని పెడుతున్నారు పక్కన. ఫస్ట్ వర్కర్ అడిగాడు, నువ్వేం చేస్తున్నావు అని. కనిపించడం లేదా, ఇటుకలు పేరుస్తున్నా అని గీరగా చెప్తాడు. సెకండ్ వర్కర్ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. అప్పుడు అతను అంటాడు, వాల్ బిల్డ్ చేస్తున్నాను అంటే గోడ కడుతున్నాను. థర్డ్ వర్కర్ అడుగుతాడు, నువ్వేం చేస్తున్నావు అని. సేమ్ క్వశ్చన్. అప్పుడు తినేం చెప్తాడో తెలుసా? గుడి కడుతున్నా, టెంపుల్ క్రియేట్ చేస్తున్నా అని. ఎందుకు చేస్తున్నా అంటే పీపుల్ ఇక్కడికి వచ్చి పీస్ఫుల్ గా దేవుణ్ణి ప్రార్థించుకుంటారు అని. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఎవరు ఎక్కువ డెడికేషన్ తో ఉన్నారు వర్క్ చేస్తున్నప్పుడు? అప్పుడు డేవిడ్ అంటాడు, సార్ థర్డ్ పర్సన్ అని. నువ్వు కూడా అలాగే అనుకున్నావు కదా. నువ్వు కూడా థర్డ్ పర్సన్ అనుకుంటే థర్డ్ పర్సన్ అని కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అసలు ఎందుకు ఈ థర్డ్ పర్సన్ ని అందరూ చూస్ చేసుకుంటారు? ఎందుకో చెప్పనా? హీఈస్ నాట్ వర్కింగ్ ఫర్ యాక్టివిటీ. తను కాంట్రిబ్యూట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయడానికి కాదు. డాక్టర్ బుక్ ఏం చెప్తాడంటే, నువ్వు మార్నింగ్ వర్క్ చెయ్యాలి అని లేస్తున్నావు, కానీ ఎందుకు చెయ్యాలి అనే క్లారిటీ నీకు లేదు. క్లారిటీ లేకుండా డిసిప్లిన్ రాదు, పర్పస్ లేకుండా కన్సిస్టెన్సీ రాదు. నువ్వు ప్రపంచానికి ఏం ఇవ్వాలనుకుంటున్నావు? అసలు ఆరోగ్యమా, డబ్బా, నాలెడ్జా? డేవిడ్ డీప్ గా థింక్ చేస్తాడు ఈ విషయాల మీద. హెల్త్ ఫీల్డ్ లో బిజినెస్ స్టార్ట్ చేస్తా, పీపుల్ ఫిట్ అవ్వడానికి హెల్ప్ చేస్తా, వెయిట్ లాస్ ప్రొడక్ట్స్ క్రియేట్ చేస్తా. నేను చేంజ్ అయితే ఇంకా చాలా మంది చేంజ్ అవుతారు. దిస్ ఇస్ ద స్పార్క్ మూమెంట్. ఇక్కడ తనకు అర్థమైంది అసలు ఏం చెయ్యాలి లైఫ్ లో అనేది. ఇప్పుడు ఒక పవర్ఫుల్ లైన్ చెప్పనా, డిసిప్లిన్ ని ఫోర్స్ చేయలేం, కానీ పర్పస్ తో ఇగ్నైట్ చేయొచ్చు. డాక్టర్ బుక్ మళ్ళీ ఇలా చెప్తాడు, ఇప్పుడు నీ దగ్గర ఎందుకు అనేది ఉంది, నీ దగ్గర వాట్, ఏం చెయ్యాలో అనేది నేర్చుకోవాలి. కరెక్ట్ వర్క్ చేయకపోతే హార్డ్ వర్క్ చేసినా ఉపయోగం ఉండదు. సో ఇప్పుడు మనం పార్ట్ 4 లోకి వచ్చాం. ఇక్కడ డాక్టర్ బుక్ డేవిడ్ ని చూస్తూ ఇలా చెప్తాడు, ఇప్పుడు నీ దగ్గర వై ఉంది, కానీ సక్సెస్ అది సరిపోదు. నెక్స్ట్ నువ్వు నేర్చుకోవాల్సింది డూ ద రైట్ థింగ్స్. ఈ విషయం నువ్వు నేర్చుకోవాలి. చాలా మంది అనుకుంటారు సక్సెస్ అంటే ఎక్కువ వర్క్ చేయడం అని, కానీ నిజమేంటంటే సక్సెస్ అనేది ఎక్కువ వర్క్ చేయడం వల్ల కాదు, అసలైన పని కరెక్ట్ గా వర్క్ చేయడం. బిజీ పీపుల్ చాలా తొందరగా టైర్డ్ అయిపోతారు, కానీ ఎఫెక్టివ్ పీపుల్ తొందరగా గ్రో అవుతారు. ఇప్పుడు నీకు 2 రూల్స్ చెప్తున్నా, అది ఖచ్చితంగా గుర్తు పెట్టుకో. నువ్వు ఇప్పటి నుంచి 2 లిస్ట్ మెయింటైన్ చేయాలి. ఫస్ట్ వన్, స్టాప్ డూయింగ్ లిస్ట్. ఇదేంటంటే నీ లైఫ్ లో వేస్ట్ అయ్యే పనులన్నీ రాయాలి. ఎగ్జాంపుల్, ర్యాండమ్ గా వీడియో స్క్రోల్ చేయడం, యూజ్లెస్ మీటింగ్స్ అటెండ్ చేయడం, టైం పాస్ కాన్వర్జేషన్స్ పెట్టుకోవడం, అతిగా ఆలోచించడం అంటే ఓవర్ థింకింగ్. సక్సెస్ రావడం అంటే కొత్త పనులు స్టార్ట్ చేయడం కాదు, కొన్ని పనులు స్టాప్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఏమంటారు? ఇప్పుడు సెకండ్ పాయింట్ రూల్, ఆఫ్లోడ్ లిస్ట్. నువ్వు చేయాల్సిన పనులన్నీ నువ్వు చేయాల్సిన అవసరం లేదు. వెరైటీగా ఉంది కదా వింటుంటే? క్లియర్ గా చెప్తా వినండి. ఎవరైనా చేయగలిగే పనులు వాళ్ళకి ఇవ్వాలి. ఎగ్జాంపుల్, చిన్న చిన్న టాస్కులు, రిపిటేటివ్ వర్క్స్, లో వాల్యూ యాక్టివిటీస్. నువ్వే అన్ని చేయడానికి ట్రై చేస్తే ఇంపార్టెంట్ పనులు చేయలేవు. కాబట్టి చిన్న చిన్న పనులు షేర్ చేస్తూ ఉండాలి. డాక్టర్ బుక్ క్లియర్ గా చెప్పాడు, మార్నింగ్ లేచి ర్యాండమ్ గా పని స్టార్ట్ చేయకు, క్లియర్ గా నీకేం చేయాలో తెలుసుకో. ఈ రోజు నేను వరల్డ్ కి ఏం ఇవ్వాలి, నా వాల్యూ అనేది తెలుసుకో. క్లారిటీ అంటే పవర్, కన్ఫ్యూజన్ అంటే డిలే. నువ్వు క్లారిటీ లేకుండా లేస్తే ఫోన్ ని ఖచ్చితంగా పిక్ చేస్తావు, రీల్స్ స్క్రోల్ చేస్తావు, డిస్ట్రాక్షన్స్ లో పడిపోతావు. డైరెక్షన్ లేని జీవితం డిస్ట్రాక్షన్స్ తో చాలా నిండిపోతుంది. డాక్టర్ బుక్ సీరియస్ గా చూస్తాడు. లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మేక్ ఏ నాన్ నెగోషియబుల్ డెసిషన్ అని చెప్తాడు. ప్రతిరోజు ఉదయం నువ్వు డిసైడ్ చేస్తున్నావు లేవాలా వద్దా అని. అందుకే కన్సిస్టెన్సీ ఉండట్లేదు నీ దగ్గర. ఒకసారి డిసైడ్ చేసుకో,
7 గంటలు అంటే 7 గంటలకు లెగాలంతే. ఇంక ఇక్కడ ఆప్షన్ లేదు ఇంకోటి. నో థింకింగ్, నో ఎక్స్క్యూజెస్, నో ఆప్షన్స్. స్మాల్ డెసిషన్స్ డైలీ తీసుకుంటే లైఫ్ స్మాల్ గా ఉంటుంది. 1 పవర్ఫుల్ డెసిషన్ తీసుకుంటే లైఫ్ చేంజ్ అవుతుంది. 99% పీపుల్ ఈ స్టెప్ లోనే ఫెయిల్ అవుతారు, ఎందుకంటే కంఫర్ట్ వదలడం కష్టం కాబట్టి. కానీ 1% పీపుల్ డెసిషన్ తీసుకొని స్టిక్ అవుతారు, అందుకే వాళ్ళు లైఫ్ ని మార్చుకుంటారు. డాక్టర్ బుక్ ఇలా చెప్తాడు, నువ్వు ఆ 1% లో ఉండాలా అని చెప్పేసి. అప్పుడు ఇలా అంటాడు డేవిడ్, ఎస్ సార్, ఖచ్చితంగా ఉండాలి అని. నేను డిసైడ్ చేశాను, నేను డైలీ 7 గంటలకు లేస్తాను, ఏదైనా సరే అని చెప్తాడు. అలాగే మరుసటి రోజు తెల్లారి 7 గంటలకి అలారం మోగ్గానే బాడీ టైట్ గా ఉంది, మైండ్ లేజీగా ఉంది డేవిడ్ కి. కానీ డెసిషన్ గుర్తొచ్చింది, ఎక్స్క్యూజెస్ లేవు అని. ఫస్ట్ వీక్ మత్తుగా ఉన్నాడు నిద్ర లేకపోవడం వల్ల. బాడీ చాలా టైర్డ్ అయిపోయింది, ఫోకస్ అస్సలు లేదు. కానీ ఇలా కంటిన్యూ చేస్తూనే వచ్చాడు చాలా రోజులు. డిసిప్లిన్ అంటే ఈజీ కాదు, కానీ రిపీట్ చేస్తే ఆటోమేటిక్ అవుతుంది అది. వీక్ 1 కొన్ని ఆర్టికల్స్ రాశాడు. వీక్ 2 ల్యాండింగ్ పేజ్ బిల్డ్ చేశాడు. వీక్ 3 ఈమెయిల్ లిస్ట్ స్టార్ట్ చేశాడు. స్మాల్ స్టెప్స్, బిగ్ చేంజ్. వారం ఇంప్రూవ్మెంట్ దొరికింది. డైలీ 1-2 గంటలు సంవత్సరం తర్వాత లైఫ్ ని ఎలా మార్చేశాయి. పార్ట్ 4 లోకి మనం వెళ్ళిపోతున్నాం. తన ప్రాసెస్ స్టార్ట్ చేసిన సంవత్సరం తర్వాత సేమ్ డేవిడ్, కానీ సేమ్ లైఫ్ అయితే కాదు. ఎందుకంటే ముందు లేట్ గా లేచేవాడు, క్లారిటీ ఉండేది కాదు, గ్రోత్ లేదు, ఫ్రస్ట్రేషన్ తో నిండిపోయేది. కానీ ఇప్పుడు 7 గంటలకు అనేది హ్యాబిట్ బిల్డ్ అయిపోయింది తన మైండ్ లో. ఫిక్స్ అయిపోయాడు బలంగా. క్లియర్ గోల్స్ గట్టిగా పెట్టుకున్నాడు. గోల్స్ మాత్రం డైలీ ప్రోగ్రెస్ అది కనిపిస్తూనే ఉంది కదా వీక్ ఆన్ వీక్. కాన్ఫిడెన్స్, దీనికోసం మనం ముందు చూస్తాం. డిఫరెన్స్ ఏంటంటే టైం యూజ్ చేసేవాడి విధానం ఇలా ఉంటుందన్నమాట. 3 నెలల తర్వాత డేవిడ్ ఒక బోల్డ్ డెసిషన్ తీసుకున్నాడు, జాబ్ క్విట్ చేయాలి అని. అలాగే జాబ్ వదిలేశాడు. ఎందుకంటారా? ఎందుకంటే సైడ్ హజిల్ ఇన్కమ్ జనరేట్ చేస్తుంది కాబట్టి, బిజినెస్ గ్రోత్ అయింది కాబట్టి. 1000+ కస్టమర్లు వచ్చారు, రెగ్యులర్ గా ఆర్డర్లు వస్తున్నాయి తనకి. హెల్త్ ప్రొడక్ట్ సేల్స్ మీద ఆన్లైన్ ప్రెజెన్స్ బిల్డ్ అయింది. డ్రీమ్స్ రియాలిటీ అవ్వడానికి టైం ప్లస్ కన్సిస్టెన్సీ చాలు. డేవిడ్ మళ్ళీ అదే బుక్ స్టోర్ కి వెళ్ళాడు కొన్ని రోజుల తర్వాత. కానీ ఇప్పుడు కస్టమర్ గా కాదు, చేంజ్డ్ మెన్ గా. డాక్టర్ బుక్ ని కలుస్తాడు. గిఫ్ట్ హ్యాంపర్ ఇచ్చి, సార్ నా లైఫ్ చేంజ్ అయింది కేవలం మీ వల్లే అని చెప్తాడు. ఎమోషనల్ అయ్యాడు చాలా. ఎమోషనల్ అయ్యి ఏం చెప్పాడో తెలుసా? నేను మార్నింగ్ పర్సన్ అయ్యాను సార్ మీ వల్ల. నేను బిజినెస్ బిల్డ్ చేశాను మీ వల్ల. నేను నా లైఫ్ కంట్రోల్ లో పెట్టుకున్నాను మీ వల్ల. అప్పుడు డాక్టర్ బుక్ చెప్తాడు, కూల్ ఏం కంగారు పడక, నేనేమీ చేయలేదు ఇక్కడ, మొత్తం చేసింది నువ్వే, నీకు దారి చూపించాను అంతే. ఎగ్జాంపుల్ చెప్తా, క్లియర్ గా వినండి. మనం చిన్నప్పటి నుంచి స్కూల్ కి వెళ్తాం. టీచర్ డైరెక్షన్ చూపిస్తారు, కానీ జర్నీ నీదే, నువ్వే నడాలి. ఎగ్జామ్ లో ఏం రాయాలో టీచర్స్ చెప్తారు, ఎగ్జామ్ పేపర్ లో ఉంచాల్సింది నువ్వే. అర్థమైందా? డేవిడ్ బయటకు వస్తాడు ఆ బుక్ షాప్ నుంచి. అలాగే ఫోన్ ఓపెన్ చేసి యూట్యూబ్ లో తను ఇంతకు ముందు పెట్టిన ఒక వీడియో కమెంట్ చెక్ చేస్తాడు. ఎందుకంటే అక్కడ ఇంకో కొత్త కమెంట్ వచ్చింది. అదేంటో తెలుసా? ఇలాంటి వీడియోస్ చెప్పేవాళ్ళు చాలా ఈజీ, జాబ్ ఎప్పుడు చెయ్యరు అని చెప్పి ఒక వెరైటీ కమెంట్ పెడతాడు. ఆ కమెంట్ చూసిన డేవిడ్ నవ్వుతూ, కింద నేను కూడా అలానే అనుకున్నా అని చెప్పేసి కమెంట్ పెడతాడు చాలా ఎమోషనల్ గా. లైఫ్ లో ఒక డాక్టర్ బుక్ దొరికితే చాలు అని నాకు అనిపించింది. ఎందుకంటే పర్స్పెక్టివ్ చేంజ్ అయిపోతుంది లైఫ్ లో మన మీద మనకి. సో గైస్, ఈ స్టోరీ నుంచి మనం 4 లెసన్స్ గుర్తు పెట్టుకోవాలి. నెంబర్ 1, టైమ్ ఈజ్ ఎవ్రీథింగ్. నెంబర్ 2, బిజీ అంటే ప్రొడక్టివ్ కాదు, బిజీగా ఉండడం ఈజీ, ప్రోగ్రెస్ అవ్వడం చాలా డిఫికల్ట్. నెంబర్ 3, పర్పస్ గివ్స్ పవర్. వై ఉంటే డిసిప్లిన్ ఆటోమేటిక్ గా వస్తుంది. నెంబర్ 4, డెసిషన్ చేంజెస్ డెస్టినీ. ఒక స్ట్రాంగ్ డెసిషన్ లైఫ్ మొత్తం మార్చేస్తుంది అనేది డేవిడ్ ప్రూవ్ చేశాడు. ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్నా, నువ్వు ఈ రోజు నుంచి చేంజ్ అవ్వాలా, లేకపోతే ఇదే లైఫ్ లో, సేమ్ బ్యాడ్ లైఫ్ లో, సాడ్ లైఫ్ లో తిరుగుతూనే ఉంటావా? కమెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నా. లేదు, ఛాలెంజ్ కావాలనుకునే వాళ్ళకి ఒక మంచి ఛాలెంజ్ ఇస్తున్నా. రాబోయే 7 రోజుల్లో టైం లాక్ చేయి. తెల్లవారి 7 గంటలకు లేసి 1 గంట ఫోకస్ పెట్టి వర్క్ చేయి. రాబోయే 7 రోజుల్లో, కేవలం 7 రోజుల్లో మీ లైఫ్ లో డిఫరెన్స్ కనిపిస్తుంది. లేకపోతే నా ఛానల్ డిలీట్ చేసేస్తా. ఇలాంటి రియల్ స్టోరీస్ మీ మైండ్ ని చేంజ్ చేస్తాయి ఖచ్చితంగా, ఎందుకంటే నాకు కూడా చేంజ్ అవుతుంది కాబట్టి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి, చెక్అవుట్ చేయండి. ఎందుకంటే నెక్స్ట్ డాక్టర్ బుక్ నేనే అవ్వచ్చేమో మీ లైఫ్ లో. ఓకేనా? లైఫ్ లో సక్సెస్ అంటే లక్ కాదు, డైలీ స్మాల్ డెసిషన్స్, డైలీ స్మాల్ యాక్షన్స్, అవన్నీ కలిసి ఒక రోజు మీ లైఫ్ ని కంప్లీట్ గా మార్చేస్తాయి. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. వీడియోని లైక్ చేసేయండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అప్పుడు దాకా స్టే ఫోకస్డ్, స్టే హంగ్రీ, స్టే అన్స్టాపబుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.